జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి KTK5 ఇంక్లైన్ గని దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి బాయివాట కార్యక్రమంలో భాగంగా అక్కడకు చేరుకున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనల మధ్య కవిత గనిలోకి ప్రవేశించి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండు అతి ముఖ్యమైన సమస్య మొత్తం సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది రిటైర్. సింగరేణిలో కార్మికులకు కనీస సౌకర్యాలు భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆమె ఆరోపించారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసిన 1200 మంది కార్మికులకు నెల రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిటోనేటర్ ప్రమాదాలు, విజిలెన్స్ విచారణల పేరుతో కార్మికులను వేధించడం ఆపాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 20న నిరాహార దీక్ష చేపడతానని కవిత హెచ్చరించారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది రిటైర్ అవుతా ఉంటారు. ఆ 1200 మందికి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ టీబీజీ కేసులో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు వెంటపడి ఏం చేసినాం, ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, యాజ్ అ రైట్ కార్మికుడికి ఇవ్వాల్సిందే. అంతకుముందున్న విఆర్ఎస్ స్కీమ్ ని తీసి డిపెండెంట్ ఉద్యోగాల స్కీమ్ తీసుకొచ్చినాం. కారుణ్య నియామకాలు అనే పేరు పెట్టినాం. రెగ్యులర్ గా అది జరగాల్సింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలైంది. కార్మికుడి కంట తడి పెడతా ఉన్నాడు, గోస పడతా ఉన్నాడు. నిన్న ఒక మైల్ మీద పోతే పాపం చంద్రన్ అనే పెద్ద మనిషి ఆయన బాధపడ్డాడు. 5 నెలలు దాకా నేనేం చేయాలని టెన్షన్ పడతాను. ఇప్పుడు వచ్చిన సమ్మన్న కూడా 12 నెలలు ఉంది, మా పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాడు. నేను సింగరేణి గని కార్మికులే కాదు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరిని కార్మికుల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ట్రేడ్ యూనియన్స్ ఇప్పుడు లేవు, రద్దయిపోయినాయి. ఎన్నికలు ఎప్పుడైతే ఎవరికే ఎరుక పెట్టేటట్టు కూడా వాళ్ళు కనబడతలేరు. మరి ఈ లోపల మా కార్మికుల హక్కుల కోసం ఏం చేయాలి అని అంటే రియాజ్ అన్న, నేను, బోడ జనార్దన్ అన్న మేమందరం కూడా నిన్న మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార